గుడ్ మార్నింగ్ టు ఆల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి చిన్న విషయం కూడా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు అలాంటిదే ఒకటి మనం గమనించినట్లయితే స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎండింగ్ విత్ 5, ఎండింగ్ అండ్ స్టార్టింగ్ తో 5 అనేది మనం చాలా ఈజీగా చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ముందు మనం స్టార్టింగ్ చిన్న నెంబర్తో స్టార్ట్ చేద్దాం. 5 స్క్వేర్ మనకు తెలుసు 25. అలానే 15 స్క్వేర్ అంటే మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ముందు 5 స్క్వేర్ అంటే 25 మనకు తెలుసు. 1 తర్వాత వచ్చే నెంబర్ ఇంటూ 2 అంటే 2. 15 స్క్వేర్ అంటే 225. అలానే 25 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే మనకు తెలుసు 25. 2 తర్వాత వచ్చే నెంబర్ ఇంటూ 3 అంటే 2 ఇంటూ 3 625. 25 స్క్వేర్ అంటే 625. అయితే ఇది అలానే ఇప్పుడు ఇట్లా సో ఆన్ జస్ట్ 45 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే మనకు తెలుసు 25. 4 తర్వాత వచ్చే నెంబర్ 5. 4 ఇంటూ 5 20. 45 స్క్వేర్ అంటే 2025. అట్లానే సపోజ్ 105 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే మనకు తెలుసు 25. 10 తర్వాత వచ్చే నెంబర్ 11. 10 ఇంటూ 11 10 110 అంటే 105 స్క్వేర్ అంటే 11,025. సో ఆన్ ఇట్లా స్టార్టింగ్ ఎండింగ్ అనేది 5 ఉంటే ఇట్లా కాకుండా స్టార్టింగ్ 5 ఉంటే ఎట్లా చూద్దాం అనేది ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ విత్ 5 ఇప్పుడు 51 హోల్ స్క్వేర్. 1 మామూలుగానే స్క్వేర్ చేస్తాం. 1 5 స్క్వేర్ అంటే 25 అంటే ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ ఈ నెంబర్ పక్కన ఉన్న నెంబర్ అంటే 1 అంటే 25 ప్లస్ 1 2601 అనేది 51 హోల్ స్క్వేర్. అట్లానే 54 హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే మనకు తెలుసు 16. ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఈ డిజిట్ 4 అంటే 29. 54 హోల్ స్క్వేర్ అంటే 29,116. అట్లానే 59 హోల్ స్క్వేర్. 9 స్క్వేర్ అంటే మనకు తెలుసు 81. అట్లానే 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ ఈ డిజిట్ అంటే 25 ప్లస్ 9 34. 3481. 59 హోల్ స్క్వేర్ అంటే 3481. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా మనం 1 to 100 లోపల ఉన్న 5 డిజిట్స్తో స్టార్ట్ అయ్యేది స్టార్టింగ్లో 5 డిజిట్ ఉన్న లేదంటే ఎండింగ్లో 5 అనేది ఉన్న మనం ఈ ట్రిక్స్ పెట్టి చేసుకోవచ్చు. అంటే 65 హోల్ స్క్వేర్ ఈజీగా మనం అర్థమైపోయింది. 25 42. అట్లానే 115 హోల్ స్క్వేర్ 25 11 12 132. మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు.